మా హస్బెండ్ కూడా ఊరు వెళ్తున్నారండి. మళ్ళీ ఒక 4-5 డేస్లో వస్తారు. మా హెన్షిక ఏడుస్తుంది పాపం. ఇని మనం నెక్స్ట్ ట్రైన్కి వెళ్దాం, ఇంకో ట్రైన్కి వెళ్దాం. ఏ పద లేట్ అయింది. పద అది అలాగే అవుతుంది. టైం అయింది పద. ఇని నాతో ఉండవా నువ్వు? పద కన్నయ్య, మనకైతే ఏం భయం లేదు కదా కన్నయ్య? కదా, మమ్మీ ఉంటే చాలు కన్నయ్యకి కదా కన్నయ్య? బాయ్ చేసి డాడీకి, బాయ్ చేసి డాడీకి. రా ఏం కాదు, అలాగే అవుతుంది. మరి ఏం చేస్తాం, తప్పదు. చలో మమ్మీ వద్దేనే. బాబు సరే, బాయ్. మమ్మీ ఉంది కదమ్మా, రామ్మ ప్లీజ్. మా కన్నయ్యకి అయితే ఏమీ లేదు. రానా అమ్మ కదా, దమ్మ నేను తీసుకెళ్దానా బార్బీ అక్కలతోనే ఊరు. రా దాచిని దాకన్నా. పాపం ఏడుస్తుంది. నిన్న పంపిద్దాం అనుకున్నాను, వెళ్ళండి ఒక 1 వీక్ అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ తిండి తినదు అనే టెన్షన్తో పంపించలేదు నేను. లేదంటే పంపించేదాన్ని. ఒక్క ఫుడ్ అండి, ఎక్కడికి వెళ్ళినా సరే తిండి అన్నది తిందనమాట. అదే భయం నాకు. వాళ్ళ డాడీ కూడా నాకు ట్రైన్లో బోర్ కొడుతుంది, నేను తీసుకెళ్తాను అన్నారు. కానీ సరే అన్నాను, కానీ నా మనసు ఒప్పుకోలేదన్నమాట. అంటే నా దృష్టి అంతా కూడా మళ్ళీ అట్టే ఉంటుంది, తింటుందా లేదా ఏంటి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా వద్దులే అని చెప్పేసి పంపలేదు. స్నానం చేసుకుని వెళ్దాం, ఓకే నాన్న? ఓకే డాడీ వచ్చేస్తున్నాం, నా బంగారం లేదా? సరేనా? గుట్టుకోవాలమ్మ, ఎన్నికి తెచ్చుకోమ్మ, కళ్ళు తెచ్చుకో. అయ్యో ఓమి నానా, ఈరోజు ఎక్కడికి వెళ్దాం మనం? ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఎక్కడికి వెళ్దాం చెప్పు కన్నా? ఎక్కడికి వెళ్దాం చెప్పు, నేను తీసుకెళ్తా. ఎర్రపాడు వెళ్తావా? ఎర్రపాడు వెళ్ళాలంటే డాడీతో వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు కన్నా? ఎక్కడికి వెళ్తాం చెప్పు? చిద్దలే స్కూల్కి. వద్దా? మరి ఎక్కడికి వెళ్తాం చెప్పు? ఎక్కడికి వెళ్తాం చెప్పమ్మా. సారీ కన్నా, పంపిస్తే బాగుండు కానీ అస్సలు అవ్వదన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి నన్ను మా హస్బెండ్ ఎందుకు వెళ్ళారంటే కనుక, మా బాబాయ్ వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఉందన్నమాట. నేను కూడా వెళ్ళాలి కానీ ఇంకా కుదరలేదన్నమాట. అంటే కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యాము, అక్కడే ఉంటాయి కదా అన్నట్లుగా ఇంకా నేనైతే వెళ్ళలేదు. మా హస్బెండ్కి అయితే పంపిస్తున్నాను అనమాట. లేదంటే అంతా సెట్ అయ్యింటే మేమందరం కూడా వెళ్తుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే. కానీ అవ్వలేదన్నమాట. హస్బెండ్కి బాక్స్కి వచ్చేసి పులిహోర చేశాను ఉన్నానా, అండ్ అలాగే ఆలు అండ్ టమాటా కర్రీ అయితే చేసేసాను. ఇంకా నేను మార్నింగ్ నుంచి వీడియో తీద్దామా వద్దా అనేసి అనుకున్నాను అనమాట. అంటే వీడియో దాంట్లో పడితే కనుక వంట తొందరగా అవ్వదు, ఇంకా టైం కూడా ఉండదు కదా. మా హస్బెండ్ ఇక్కడ నుంచి 8 o'clockకి బయలుదేరిపోవాలి. 8:30కి అనమాట ట్రైన్ ఇక్కడ నుంచి బెంగళూరుకి. మళ్ళీ బెంగళూరు నుంచి ప్రశాంతి ట్రైన్ అనమాట. యాక్చువల్గా అత్తమ్మ వారు కూడా ఉన్నారు కదండి, సో వాళ్ళది ఎప్పుడో చేసేసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రశాంతికి అయి ఉంటుందని చెప్పేసి మా హస్బెండ్ కూడా చేసుకున్నారు. తీరా అడిగి చూస్తే వాళ్ళది వేరే ట్రైన్ అనమాట. వాళ్ళు కూడా ఈరోజు బయలుదేరుతున్నారు కానీ వాళ్ళది వేరే ట్రైన్. చక్కగా కలిసి వెళ్దాం అనేసి అనుకున్నారు. మా హస్బెండ్కి ఒంటరికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట, టైం పాస్ అవ్వదు అని చెప్పేసి. కానీ ఇంకా తప్పలేదన్నమాట. అలా ట్రైన్ వాళ్ళది ఒక ట్రైన్ వీళ్ళది ఒక ట్రైన్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఇదండి. చికా సైలెంట్ అయిపోయావు కదమ్మా,
గుడ్ గర్ల్. పాప ఏడిస్తే పంపిద్దాం అనేసి అనుకున్నాను. ఇంకా 5 minutesలో కూల్ అయిపోయింది అనమాట నా బంగారు తల్లి. మళ్ళీ అనవసరంగా 1 week స్కూల్ వేస్ట్ అయిపోద్ది కదా కన్నా. నీకు కొత్త బుక్స్ కొన్నాము, షూ కొన్నాము, అన్నీ కొన్నాం కదా హేని. అందుకోసమే ఊరొద్దు కదమ్మా. కావాలా మళ్ళీ? మా కన్నయ్యకి అయితే నేను ఒక్కదాని ఉంటా చాలు, ప్రపంచంలో ఎవ్వరు కనిపించకపోయినా పర్లేదు కదా కన్యా. కన్నా మమ్మీ ఉంటే చాలు. ఇక్కడ వాళ్ళ డాడీ వెళ్ళిన రోజు నైట్ అనమాట 11:30కి అయితే ఈ విధంగా ఏడుస్తుందండి. నేను అసలు చూసుకోలేదనమాట, సౌండ్ రాకుండా ఏడుస్తుంది. హెన్షిక ఏనమ్మా ఇది చూడు ఒకసారి. నానా హెని, హెన్షిక చిన్ని తల్లి, నానా ఒకసారి చూడు నాన్న బంగారం. నాన్న ఇటు చూడు. ఏమన్నా ఒకసారి చూడు కన్నా. ఏది చూడు హెని. హెన్షిక ఏమన్నా చూపించండి నువ్వు. హెన్షిక ఒకసారి ప్లీజ్ నాన్న ఒకసారి చూడు. మమ్మీతో చూడు. ఏమన్నావు? డాడీ ఇక్కడ చూడు. ఇదిగో వచ్చాడు చూడే, సర్ప్రైజ్ ఇచ్చాడు చూడు. హెని ఏమైంది హెని? ఇదిగో చూడు ఎక్కడున్నాడు చూడరా. ఎందుకు ఏది ఎలా ఏడ్చావు కన్నా? ఏది ఒకసారి చూడు. మమ్మీ దిగు చూడు. ఇదిగో ఎక్కడున్నాడే? అదిగో డోర్ దగ్గర ఉన్నాడే పిచ్చి. అక్కడ చూడు హెని. అది వచ్చాడు చూడు. అక్కడ డోర్ తీకన్నా, డోర్ దగ్గర వెళ్ళు. ఏమైంది నాన్న? ఏమైంది కన్నా? డాడీ కావాలా? వచ్చేస్తాడులే, 2 daysలో వచ్చేస్తాడు. ఓకే నాన్న. ఏం కన్నా? ఇటు చూడు మమ్మీ దిక్కు. అలాగే ఆడకన్నా. మమ్మీ వద్దా నీకు? మమ్మీ వద్దా హెని? హెన్షిక హెను మాట్లాడుతూ డాడీతోనే. డాడీ వచ్చేస్తాడమ్మా, అలాగే ఆడకూడదు కన్నా. మమ్మీ ఎందుకు మమ్మీ ఎందుకు వద్దు? మమ్మీ ఎందుకు వద్దు చెప్పు. ఏం చెప్తాము డాడీకి చెప్పు. నువ్వు ఆడకు నాన్న, డాడీ కూడా ఫీల్ అవుతాడు కదమ్మా. డాడీతో వీడియో కాల్ మాట్లాడతావా? చైనా డాడీకి మాట్లాడతావా? ఏడుస్తావేటి? ఏడుస్తావంటే చైను ఏడవా? వీడియో కాల్ చైనా. ఓకే. ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్లో మాత్రం చక్కగా డాడీ అది ఇది అని చెప్పేసి మంచిగానే మాట్లాడింది. అంటే నేను ముందే చెప్పాను, నువ్వు ఏడిస్తే నేను కట్ చేసేస్తానని చెప్పేసి ఇంకా ఏడుపుని దాచుకొని వాళ్ళ డాడీతో మాట్లాడింది అనమాట. సో ఇదంతా చూసి చాలా ఎమోషన్ అనిపించింది. అంటే వాళ్ళ డాడీకి మా హెన్షిక అంత అడిక్ట్ అయిపోయిందనమాట. వాళ్ళ డాడీ కనిపించకపోతే ఉండలేదు అస్సలు. సో ఇంకా నీకేం కావాలో చెప్పు నాన్న తెస్తాను అనేసి అంటే బొమ్మలు అవి ఇవి అని చెప్పేసి లిస్ట్ చెప్తా ఉందనమాట. ఆ లిస్ట్ అంతా కూడా మా హస్బెండ్ రాసుకుంటూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ ఆ లిస్ట్ రాయడమే కాదు ఖచ్చితంగా తీసుకొని వస్తారనమాట. ఇంకా హెన్షిక అంటే అంత పంచ ప్రాణాలు అనమాట. అంటే ఎవరికైనా సరే ఉంటుంది, కానీ నాకు వీళ్ళు బాండింగ్ చూస్తే మాత్రం అసలు కొన్నిసార్లు జలస్ అనిపిస్తుంది అనమాట. మమ్మీ వద్దా నీకు? మమ్మీ ఎందుకు? మమ్మీ ఎందుకు వద్దు? మమ్మీ ఎందుకు వద్దు? నీకు రోజు తినిపిస్తుంది, స్నానం చేపిస్తుంది, స్కూల్ మరి ఏం కావాలి? బంగారం ఆడకమ్మ ప్లీజ్ అమ్మ. డాడీ కూడా ఏడుస్తాడు, వచ్చేస్తాడు కన్నా. ఇప్పుడు టైం ఎంత తెలుసా? నైట్ 12 అవుతుంది. హెని మనము ఈ డాడీకి మనము ఈ వీడియో డాడీకి పంపిద్దాం. చెప్పు డాడీ, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. సరే ఆగు. ఇచ్చుడు డాడీ. చెప్పు డాడీ. నువ్వు చెప్పు. నువ్వు వస్తాడు డాడీ, వచ్చేస్తాడు ఇప్పుడు. డాడీకి వీడియో పంపించాలి. డాడీ నువ్వు ఫంక్షన్ చూసుకొని తొందరగా
వచ్చే డాడీ ప్లీజ్ డాడీ నాకు ఏడుపు వస్తుంది డాడీ వచ్చే డాడీ సరే డాడీ వచ్చేస్తాడు ఓకేనా ఆడక్కన్నా ప్లీజ్ నానా హెనీ ఇక్కడ చూడే ఇక్కడ చూడు వాడు ఏం చేస్తున్నాడు హెనీ ఇక్కడ చూడరా ఓయ్ ఇక్కడ సర్ప్రైజ్ చూడు కన్నా అట్టికి యాడకమ్మా చాలమ్మా ఎక్కువ ఏడ్చేసావు కన్నా పడుకో కన్నా గుడ్ మార్నింగ్ నానా ఎప్పుడు వస్తాను డాడీ దారిలో ఉన్నాడు నాన్న ఇంకా మార్నింగ్ మంచిగా ఉంది కదా మర్చిపోయిందిలే అనేసి అనుకునేసరికి అదే రోజు నైట్ అనమాట ఇంకా అలానే ఏడ్చుకుంటూ ఉంది అంటే తను ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే కంట్రోల్ చేసుకోలేకపోతుంది అంటే ఎవ్రీడే వాళ్ళ డాడీ పక్కనే పడుకుంటుంది అనమాట ఇంకా లేకపోయేసరికి అలా దిండుని పట్టుకొని డాడీ డాడీ అని చెప్పేసి ఏడుస్తుంది సో నాకు కూడా చాలా బాధ వేసింది ఇంకా ఈ వీడియో వాళ్ళ డాడీకి పంపించేసరికి ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏడ్చేశారనమాట ఇంకా ఆ వీడియో పెట్టొద్దు అన్నట్లుగా నేను పెట్టలేదు ఇక్కడ చూడు ఫస్ట్ ఏం చెప్తావు డాడీకి ఏం చెప్తావు డాడీకి సరే కట్ చేస్తున్నా చూపించాలి ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు నా పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట ఎవ్రీడే కూడా ఇంతే అండి ఇంకా మా హెన్షిక వాళ్ళ డాడీకి ఎంత అయితే అడిక్టో నాకు మా బాబు అంత అడిక్ట్ అనమాట నేను లేకపోతే అస్సలు అక్కడ కనిపించకపోతే ఉండలేడు బొమ్మలు ఇచ్చినా సరే ఉండడు అనమాట ఈ విధంగా టార్చర్ అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి బాయ్ బాయ్